నమస్కారం. ఈ మధ్యకాలంలో అందరం కూడా ఆరోగ్యం మంచి అవగాహన పెంచుకున్నాము. ఆరోగ్యం కోసం ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాము, ఎన్నో రకాల నియమాలు పాటిస్తున్నాము. అందులో ఒకటైంది ఫాస్టింగ్ లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. ఉపవాసం అనగా అంటే కొన్ని గంటల పాటు తినడం మానేయడము లేదా ఒక పూట తినడము, అలా అందరూ రకరకాల పాటిస్తుంటారు అన్నమాట. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ వీలుగా వాళ్ళకి ప్రగతిని బట్టి నడుచుకుంటుంటారు. ఈ ఫాస్టింగ్ అనేది కూడా బాడీకి చాలా మంచిది. ఎందుచేతనంటే ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి బాడీలో చాలా మన మానసికంగాను శారీరకంగాను మనకి లాభం పొందుతాం. ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి మెయిన్గా మనకి ఈ యొక్క బాడీలో కీటో లెవెల్ బాగా పెరిగిపోతుంది. ఈ కీటోన్ అనేది మనకి లివర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సాధారణంగా మనకి గ్లూకోజ్ కావాలి, ఏ బాడీలో ఏ ఫంక్షన్ చేయాలన్నా కూడా మన ఎనర్జీ కానివ్వండి, మన యాక్టివిటీ కావాలి. మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే బాడీలో సెల్స్ ఏం చేస్తుంది, ఆ ఒక ఫ్యాట్ని అది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతున్నాయో అవి లివర్ వల్ల మామూలుగా కీటోన్గా మారిపోతుంటాయి. అప్పుడు ఈ కీటోనే మనము ఎనర్జీగా వాడుకుంటాము. ఈ కీటోన్ మనకి ఏం చేస్తుందంటే బాగా తీసుకోవడం వల్ల ఇది ఫ్యాట్ని బాగా కట్ చేస్తుంది. అదేవిధంగా రిజర్వ్ ఫ్యాట్ కానివ్వండి, రిజర్వ్ గ్లూకోజ్ బాగా వాడుకోవడం వల్ల మనకి ఈ ఫ్యాట్ మాలిక్యూల్ కట్ చేయడం వల్ల ఇది వెయిట్ లాస్ కానివ్వండి, బాడీ యాక్టివిటీ చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా బాడీ మెటబాలిజం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫాస్టింగ్ అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఏమి మన సిస్టమ్ పనిచేయవు కాబట్టి మన బాడీ అంతా కూడా మెయిన్గా డైజెస్టివ్పై బాగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా బాడీలో ఉన్న రిజర్వ్ ఫుడ్ కానివ్వండి, రిజర్వ్ ఫ్యాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా మెటబాలిజం కావడం వల్ల మనకి ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్ జరుగుతుంది. ఈ ఫాస్టింగ్ వల్ల మంచి ప్రభావాలు చూద్దాం. ముఖ్యంగా చెప్పండి హార్మోన్స్. ఈ ఫాస్టింగ్ వల్ల మనకి హార్మోన్స్లో బాగా ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ హార్మోన్స్ బాగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే ఇన్సులిన్ అనుకుంటున్నాం. ఇన్సులిన్ హార్మోన్ పెరగడం వల్ల మనకి షుగర్ న్యాచురల్గా పెరగడం వల్ల షుగర్ బాగా కట్ అవుతుంది. అంతేకాకుండా ఇది ఏం చేస్తుంది, ఇన్సులిన్ ఆటోమేటిక్గా మనకి న్యాచురల్ ఫ్యాట్ బర్నర్గా మనం పనిచేస్తుంది. తద్వారా కూడా మనం బాగా హెల్తీగా ఉండవచ్చు. అంతేకాకుండా డయాబెటిక్ పేషెంట్లో ఉన్న షుగర్ న్యాచురల్గా మనకి బాగా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది మన బాడీలో ఉన్న హెచ్జిహెచ్ అంటాం, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఇది బాగా ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హెచ్జిహెచ్ లెవెల్ పెరిగిపోతుందో ఇది మనకి బాడీలో ఫ్యాట్ బర్నర్గాను, అంతేవిధంగా మనకి మజిల్స్ పెరగడానికి బాగా యూజ్ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము ఈ హెచ్జిహెచ్ లెవెల్ పెరగడం వల్ల మనకి ఫ్యాట్ కట్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా మన బాడీలో మస్కులర్ కూడా బాగా పెరిగిపోతుంది. ఈ విధంగా మజిల్ టిష్యూస్ కూడా మంచి గ్రోత్ వస్తుంది. అండ్ ఉపవాసం వల్ల మనకి ఏదైతే సెల్యులర్ డ్యామేజ్ ఉంటుందో అది మనం కాపాడుకుంటాం. ఈ ఫాస్టింగ్ అప్పుడు సెల్స్లో డ్యామేజ్ టిష్యూ ఉంటే అవి బాగా రిపేర్ జరుగుతుంది. అంతేకాకుండా సెల్ లెవెల్లో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా బయటికి బాగా బాడీ దాన్ని పంపించేస్తుంది. తద్వారా మనం బాగా హెల్తీగా ఉండగలం. అండ్ దీనివల్ల మనకి కార్డియాక్పై మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుచేతనంటే ఈ ఫాస్టింగ్ వల్ల మనకి మన కార్డియాక్లో ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి, మన న్యాచురల్ బీపీ కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ బాగా తగ్గుతాయి. తద్వారా మన హార్ట్ ఫంక్షన్ బాగుంటుంది. అదే మాదిరిగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా మనం ఉండగలం. అండ్ ముఖ్యంగా ఫాస్టింగ్ అనేది మానసికంగా బ్రెయిన్పై మంచి ప్రభావం చూపిస్తుంది. ఎందుచేతంటే ఫాస్టింగ్ చేయడం వల్ల మనము BDNF అంటాం, అంటే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అంటాం. ఈ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ ఏం చేస్తారంటే ఏదైతే మనకి ఈ బాగా ఇంక్రీజ్ కావడం వల్ల అది డిప్రెషన్ కానివ్వండి, మూడ్ చేంజెస్ కానివ్వండి, లేదా మెమరీ ఇలాంటి వాటిని బాగా సెట్ చేస్తుంది. అండ్ ఈ హార్మోన్స్ బాగా పెరగడం వల్ల మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా అవుతుంది. అంతేకాకుండా కొత్త బ్రెయిన్ సెల్స్ కూడా బాగా డెవలప్ అవుతుంటాయి అన్నమాట ఫాస్టింగ్లో. తద్వారా మనకి మానసికంగా కూడా మంచి మనకి ప్రభావం బాగుంటుంది. అండ్ ఎటువంటి ఒత్తిడి లేకుండా కూడా మనం చాలా బాగా ఉండగలం. ఇందాక చెప్పినట్టు మనకి డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిది. ఎందుచేతంటే ఇది ఆ షుగర్ వాళ్ళకి న్యాచురల్ షుగర్ పెరగడం వల్ల షుగర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఫాస్టింగ్ సాధారణంగా అందరం మనం వెయిట్ లాస్ చేస్తున్నాము, అది మంచి గుణం కనిపిస్తుంది. ఎందుచేతంటే ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మనలో రిజర్వ్ ఫుడ్ వాడుకోవడం వల్ల మెటబాలిజం ఫాస్ట్ అయిపోతుంది. తద్వారా మనలో ఫ్యాట్ కానీ లిపిడ్స్ కానీ బాగా కట్టుకోవడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ బాగా అవుతాము. అండ్ దీనివల్ల కూడా మనకి చాలా బాగా మనకి డైజెషన్ ఫాస్ట్ కాకుండా ఇతర ప్రాబ్లం లేకుండా చాలా బాగా చూసుకుంటాం. కాకపోతే ఈ ఫాస్టింగ్ అందరూ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, కార్డియాక్ పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రకృతి బట్టి కానీ వాళ్ళ యొక్క అబిలిటీ బట్టి చేస్తే మంచిది. ఎందుకంటే కొంతమందికి సహజంగా హైపోగ్లైసెమియా అయినా చాలా ప్రమాదం, అంటే గ్లూకోజ్ సరిగ్గా పడిపోతుంది అన్నమాట. దీనివల్ల కూడా వాళ్ళకి కొంచెం ప్రమాదం ఉంటాయి. కాబట్టి అది మంచి యొక్క ఎబిలిటీని బట్టి కానివ్వండి, వాళ్ళ యొక్క దీని శక్తిని బట్టి చేస్తే మాత్రం చాలా మంచిదని మనం చెప్పం. ఈ విధంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఫాస్టింగ్ చాలా మంచిది. దానివల్ల బాడీ మనకి రెండు పరంగా పనికొస్తుంది. ఒకటి హెల్తీ పరంగాను అండ్ ఫిజికల్ కానివ్వండి, మెంటల్ స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. అండ్ తద్వారా మనకి దీనివల్ల వచ్చే ఎటువంటి వ్యాధులు రాకుండా మనం చాలా బాగా కాపాడుకోగలం.